పగటి దెయ్యం. పూర్వం బాగ్దాదులో అబ్దుల్లా అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతడు దెయ్యాల కథలంటే చెవు కోసుకునేవాడు. రోజు ఒక దెయ్యం కథ అయినా వింటే గాని అతడికి నిద్ర పట్టేది కాదు. దెయ్యం కథలు చెప్పేవారికి విలువైన బహుమతులు ఇవ్వబడతాయని నగరంలో చాటింపు వేయించాడు. బహుమతులను ఆశించి చాలామంది అబ్దుల్లా దగ్గరకు దెయ్యాల కథలు చెప్తామని వచ్చేవారు. అయితే కథల మధ్యలో అతడు తనకు ఆ కథ నచ్చలేదని మరింత వింతగా ఉండే కథ చెప్పమని వాళ్ళను వేధించేవాడు. ఎవరైనా తనకు అలాంటి వింత కథలేవి రావని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే అబ్దుల్లా పిచ్చి కోపంతో, ఒరేయ్ పనికి మాలిన వెధవా, కథలు చెప్పడం చేతగాని వాడివి, ఎందుకు వచ్చావు అంటూ కొరడాతో చావు దెబ్బలు కొట్టేవాడు. ఇందువల్ల అబ్దుల్లాకు రోజు రోజుకు దెయ్యాల కథలు చెప్పేవాళ్ళు కరువైపోసాగారు. ఇలా ఉండగా ఒకనాడు అబ్దుల్లా మధ్యాహ్న భోజనం చేసి కాస్త కునుకు తీద్దామనుకుంటుండగా నౌకర్లు ఒకరిని తీసుకువచ్చి అతని ముందు నిలబెట్టారు. వాడి దుస్తులు బాగా మాసి ఉన్నాయి, జుట్టు జడలు గట్టి ఉన్నది, మనిషి ఎండు కట్టెలా చిక్కి ఉన్నాడు. అబ్దుల్లా వాణ్ణి నఖశిఖ పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, నిన్ను చూస్తేనే దెయ్యంలా ఉన్నావు, పైగా మట్టి వాసన, నువ్వు నాకేం ఇంత దెయ్యంగా చెప్పగలవు అన్నాడు. అయ్యా, నా పేరు హమీద్, నా భార్యకు కూడా మీలాగే దెయ్యాలు కదా వినడం సరదా. ఒక రాత్రి వేళ తప్పనిసరి దానికి ఒక భయంకరమైన దెయ్యం కథ చెప్పాను. కథ పూర్తవగానే నా భార్య గుండె ఆగి చచ్చిపోయింది. తెల్లవారుగానే దాన్ని పాతిపెట్టి ఇంటికి వచ్చి జరిగిన దాని గురించి దుఃఖిస్తూ కూర్చున్నాను. అంతలో నా ముందు ఒక మెరుపు మెరిసింది. ఆ మరుక్షణం నా భార్య ప్రత్యక్షమైంది. గోరీలోంచి ఎలా లేచి వచ్చిందా అని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నేను ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే నా భార్య మీరు వద్దన్నా దెయ్యం కథ చెప్పమని హఠం చేసినందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది. మీకు దూరమైపోయాను, నన్ను క్షమించండి అన్నది. హమీద్ ఇంకా ఏదో చెప్పబోయేంతలో ఆగు, ఇందులో విచిత్రమేముంది అన్నాడు అబ్దుల్లా. దెయ్యం పట్టపగలు కనిపించడం విచిత్రం కాదంటారా అన్నాడు హమీద్. అబ్దుల్లా ఒకసారి తన పొడవాటి గడ్డంలో వేలు దూర్చి ఆలోచిస్తూ, విచిత్రమే అనుకో, అయినా నువ్వు చెప్పింది నమ్మను, దెయ్యాలు పగలు కనిపించవు అన్నాడు అబ్దుల్లా. ఎందుకు కనిపించవు? నేను నెల కిందట మీరిస్తారన్న బహుమతి ఆశించి దెయ్యాల కథ చెప్పడానికి వచ్చాను. నా కథ బాగోలేదంటూ కొరడాతో నన్ను చావు దెబ్బలు కొట్టావు. వారం పాటు మంచాన పడి తరువాత సమాధి అయ్యాను అంటూ హమీద్ తన తల తీసి 2 చేతులతో పట్టుకుని బంతిలా ఎగరవేశాడు. అది చూసి అబ్దుల్లా కీచుమంటూ పెద్దగా అరిచి దబీమంటూ నేల మీద పడ్డాడు. ఆ తరువాత ఎవరైనా దెయ్యాల మాట చెప్తే కసురుకునేవాడు. అతడికి దెయ్యాల కథలు పిచ్చి ఎలా కుదిరిందో ఎవరికీ తెలియదు.